హాయ్ అండి, బయట అయితే వర్షం పడుతుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అయితే వేడి వేడిగా ఏదో తినాలనిపిస్తుంది కదా, అందుకే నేను వెజ్ రోల్ చేశాను. చాలా సింపుల్ అండి. ప్యాన్లో కాసిన నూనె హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, సన్న కట్ చేసుకున్న క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్, తురిమిన క్యారెట్ని వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగంత సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇలా మూత తీసేసి ఉడికిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లము, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మరొకసారి కలుపుకోండి. ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ధనియా పొడి వేసుకొని పక్క పెట్టేసేయండి. ముందుగా నేను గోధుమ పిండిని ఇలా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని పక్క పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పొడి పిండి వేసుకొని ఇలా చపాతీలాగా తాల్చండి. ఇలా తాల్చిన తర్వాత మనకి రౌండ్ షేప్ రావడానికి ఇలా టిఫిన్ బాక్స్ మూతని ఈ విధంగా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ స్టఫింగ్ అనేది దాంట్లో పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నూనెలో ఉడికేటప్పుడు మనకి ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా అన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఈ వెజ్ రోల్స్ని దాంట్లో వేసేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో అంతే అండి, ఈ వెజ్ రోల్స్ని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాము. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.